ఇక ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నేమాని భాస్కర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే అమ్మా. సో చూసారు కదా, ఎన్టీవీ జర్నలిస్టుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అర్ధరాత్రి ఇలా అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా? మొట్టమొదటిగా ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డే గా చెప్పవచ్చు. సీనియర్ జర్నలిస్ట్, ఒక ఇన్పుట్ ఎడిటర్ స్థాయి జర్నలిస్టు, అలాగే సీనియర్ మోస్ట్ 20 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు మరో ఇద్దరు ఉన్నారు. జర్నలిస్టులు ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉంటారు. ఒకవేళ జర్నలిస్టులు ప్రసారం చేసినటువంటి కథనం మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే దాన్ని ప్రజాస్వామ్యయుతంగా చెప్పవచ్చు. ఇలా క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని మీద కనీసం విచారణ లేకుండా, వారిని పిలిచి విచారణ లేకుండా అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఇది గర్హనీయం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఎటు వాంఛనీయం కాదు. వీటిని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సినటువంటి పరిస్థితి. పోలీసులు ఒక విధంగా ఎక్కువ అతిగానే వ్యవహరించారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి. రిప్లైలో సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్టుల దాకా వెళ్లేటువంటి పరిస్థితి. అది కూడా ఇది అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి వీళ్ళేం తీవ్రవాదులో లేకపోతే అతివాదులో ఏం కాదు. వీళ్ళు జర్నలిస్ట్ అనేటువంటి వాడు తీవ్రవాది కాదు. తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రవాదులు కాకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది వాంఛనీయం కాదు. ఇది అయినా ఎక్కడికో వెళుతున్న పరిస్థితిలో విమానాశ్రయానికి వెళ్లి లుకౌట్ నోటీస్ ఇచ్చి ఏదో ఆర్థిక నేరగాండం ఇంకొకరిని తీసుకుపోయినట్టు తీసుకుపోయారు. అది ఖండించాల్సినటువంటి అంశం. మరో సీనియర్ జర్నలిస్ట్ పాపం చారి అని, ఆయన కాంగ్రెస్ పీఠ చూస్తూ ఉంటారు. ఆయన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల సమక్షంలో పిల్లల్ని బెదిరించి అదిరించి వారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఖండించదగిన అంశం. అదేవిధంగా మరొక సుధీర్ అనేటువంటి మరో సీనియర్ జర్నలిస్ట్, సెక్రటేరియట్ బీట్ చూసేటువంటి జర్నలిస్టులు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా గర్హనీయమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వాలి. పోలీసులు నోటీసు తర్వాత రిప్లై రావాలి. రిప్లై వచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్టులు అనేటువంటి ఉంటాయి తప్ప ఇలా డైరెక్ట్ గా వచ్చేసి, అది కూడా ఆఫీసు కూడా 2 రోజుల పాటు 30, 20, 40 మంది పోలీసులు ఆఫీసుకు వచ్చి ఆఫీసులో యాజమాన్యం తోటి లేకపోతే టాప్ హెడ్స్ తోటి లేకపోతే సీనియర్ జర్నలిస్టుల తోటి వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛను కానీ అడుగునే పరిస్థితిని ఏ జర్నలిస్టు అంగీకరించడం. ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. భాస్కర్ గారు, అయితే మీరు అన్నట్టు ఏదైనా జరిగినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ పిల్లల ముందే ఇలా అసలు ఒక అంటే చెప్పడానికి కూడా అది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే భయపెట్టడానికి ఒక చర్యగా దీన్ని భావించాలంటారా? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? చెప్పాలంటే పోలీసులు బేభత్సం సృష్టించినటువంటిది లెక్క. అంత బీభత్సం సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. వారు ఖచ్చితంగా ఏదైనా ఒక కథనం ప్రసారమైంది, ఆ కథనంలో వారికి కొన్ని అభ్యంతరాలు ఉంటే తీవ్రంగా ఖండించవచ్చు. వారు ఖండించిన తర్వాత రిజైండర్ వేయమని యాజమాన్యాన్ని అడగచ్చు. రిజైండర్ వేయమని యాజమాన్యం వేసిన తర్వాత యాజమాన్యం కన్విన్స్ అయ్యి, పోనీ రిజైండర్ వేయడానికి యాజమాన్యం కన్విన్స్ అయ్యి వేసింది రిజైండర్ అంటే ఎటువంటి అభ్యంతరం లేదని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏమైంది, ఎన్టీవీ యాజమాన్యం రిజైండర్ ను వేసింది. వారు ఇచ్చినటువంటి రిజైండర్ ను ప్రసారం చేసింది కూడా. రిజైండర్ ప్రసారం చేసిన తర్వాత కూడా జర్నలిస్టులపై చర్యలు ఉపక్రమించడం అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్య అనేటువంటిదిగా కనిపించింది. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేటువంటిది, మేము కూడా సీనియర్ జర్నలిస్టులుగా అనేక మంది ఐఏఎస్లతోటి సంబంధాలు ఉన్నాయి. అనేక మంది ఐఏఎస్లతో నిత్యం మీడియా వాళ్ళు సంబంధాలు కలిగి ఉంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను పిలిచి, లేకపోతే మీడియా సంఘాలు ఉన్నాయి, మీడియా యాజమాన్యం ఉంది, మీడియా సంఘాలు ఉన్నాయి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు లైక్ దేవులపల్లి అమరు, శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళ నారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ సంఘాలు ఉన్నాయి. వారితో మాట్లాడొచ్చు, వారికి కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప ఒక దారుణం
ఒక తీవ్రవాదిని తీసుకుపోయినట్లు ఇళ్లకొచ్చి లేకపోతే దాడులు చేసి తీసుకుపోవడం అనేటువంటిది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. ప్రజాస్వామ్యంలో ఇది వాంఛనీయం కాదు. యాక్సెప్ట్ మీడియా జర్నలిజం ఫీల్డ్ లో దీన్ని యాక్సెప్ట్ చేయము, అంగీకరించం ఎట్టి పరిస్థితుల్లో. కేవలం ఒక కక్షపూరితంగా వ్యవహరించి చేసినట్లుగా ఉంది తప్ప ఇందులో ఎక్కడా ప్రొసీజర్ ఫాలో అయినట్లుగా అనిపించట్లేదు. ప్రొసీజర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నదమ్మా. ఎస్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇక జర్నలిస్ట్ అక్రమ అరెస్టుకు సంబంధించి మనతో స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి.